ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 2వ తారీఖు బుధవారం రోజున ఒక ఆశ్చర్యకరమైన వార్తను వింటారు. మరి ఇంతకీ జూలై 2వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారు వినబోయే ఆ యొక్క ఆశ్చర్యకరమైన వార్త ఏంటి, ఇకపోతే మీ యొక్క ఎలాంటి చేంజెస్లు రాబోతున్నాయి, మీ జీవితంలో అనేది ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, రాబోయే రోజుల్లో మీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు, అదే విధంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, గోచార ఫలితాలు మీకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నాయి, ఇటువంటి ఎన్నెన్నో విషయాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు. ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా క్షణాల్లో పరిష్కారం చేస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా? అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారంని పొందండి. చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి అనేది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ పని చేస్తే మనకు ఎటువంటి రిజల్ట్ వస్తుంది, ఈ విధంగా మీ యొక్క రాశి వారు ఆలోచించిన తర్వాతనే మాత్రమే ఏ పనినైనా సరే స్టార్ట్ చేస్తారు. ఇక వీరికి అతీంద్రియ విద్యలపైన ఇంట్రెస్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. మరి మీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు, మనసు పెట్టి చేస్తారు. ఇలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారి యొక్క రాశి వారికి ఏదైనా ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఎటువంటి ఆలోచన ఎవరికి తెలియని వారుగా కాస్త సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పరు. ఇకపోతే ఈ రాశి వారు జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. మీరు ప్రతి పనిని కూడా పూర్తి అంకిత భావంతో మనసు పెట్టి కష్టపడి పనిచేస్తారు. దీని కారణంగా మీ యొక్క రాశి వారు పని రంగంలో మీరు అంటే చాలా బాగా రాణిస్తారు. మంచి స్థాయి అందుకోబోతున్నారన్నమాట. మీ కృషి ఇతరుల కంటే మిమ్మల్ని మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది చేస్తుంది. ఇక అందరూ ఒకలాగా ఆలోచిస్తే మీరు మాత్రం చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి క్రియేటివిటీ పెరుగుతుంది, పేరుగా చెప్పుకోవచ్చు. ప్రతి ఆలోచన కొత్తదనాన్ని కోరుకుంటుంది. మీరు చెప్పాలనుకుంటున్నది నిర్మాణ సంఘం చేయటం వల్ల జీవితంలో కొంత ఇబ్బందికర పరిస్థితులకు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఇక వీరి వలన ఎవరికి హాని ఉండదు, హాని చెయ్యరు. అయినా సరే వీరి మాట తీర్పు సరిగా ఉండదు అనే ముద్ర సమాజంలో పడుతుంది. అందుకే చెప్పాలని అనుకున్న ఆ మాటను చెప్పడానికి కాస్త అనేది సున్నితంగా చెప్పేది మంచిగా. అయితే సమస్య వస్తే దాని యొక్క మూలలు వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తే వాటిని పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు. ఆ సమస్య పరిష్కారం దొరకకపోతే ఆ భగవంతుడి మీద భారం వదిలేస్తారు ఈ రాశి వ్యక్తులు. ఇక వీరు కొన్ని విషయాలలో ఒక నిర్ణయం తీసుకోలేకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతుంటే
దానికి ఫలితం కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వారు సమయం చేస్తే గుణాన్ని కూడా ఉంటారు. ఇక ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు, డిఫరెంట్ బిజినెస్లు చేయడంలో చాలా నేర్పరులుగా ఉంటారు. ఇక ఈ రోజు అనేది కన్యా రాశి వారికి ధనవంతులయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీలో కొంతమంది మాత్రమే మీ యొక్కకు అవకాశం దక్కుతుంది. అలాగే జూలై 2వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారు ఒక ఆశ్చర్య వార్తనైతే మీరు వింటారు. ఇకపోతే మీ యొక్క రాశి వారి జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి చేంజెస్లు రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మీ వల్ల జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఏమాత్రం ఆశ్చర్యకరమైన వార్త ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక కన్యా రాశి వారి జీవితంలో జూలై 2వ తారీఖు బుధవారం నాడు ఆశ్చర్యకరమైన వార్తనైతే వినబోతున్నా. ఆ ఆశ్చర్యకరమైన వార్త ఏంటి? బిజినెస్ అనేది కష్టాల ఉండి అంటే మీ యొక్క నష్టాలలో ఉంది, ఎప్పటికీ కూడా లాభాలు రావు, నష్టం ఉన్న బిజినెస్ అనేది ఎప్పటికీ కూడా మీ యొక్క సమస్యలో కూరుకొని పోయి ఉంటుంది, ఎప్పటికీ కూడా ప్రాపర్టీస్లోకి రాదు. ఇక అనుకున్నటువంటి మీ యొక్క బిజినెస్ అనేది కూడా మంచి ఏదైతే అనుకుంటారో అందులో ఆపోజిట్లో విరుద్ధంగా జరుగుతుంది. అదేమిటంటే ప్రాపర్టీస్లో రాబోతుంది. ఇది నిజంగా మీకు ఆశ్చర్యకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మీరు పెట్టిన బిజినెస్లో తెలియక అటు ఇటు నష్టాలు నడపలేక సతమతం అవుతున్న మీరు ఇప్పటి నుంచి కష్టాలలో మీ బిజినెస్ లాభాలలో రావడం వల్ల ఇప్పటి వరకు చాలా లాస్ అయ్యారని బిజినెస్లో ప్రాపర్టీస్లోకి రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంటారండి, చాలా సంతోషంగా ఉంటారు. ఎటు ఏం టైం నీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక మీరు మీ యొక్క బిజినెస్లో లేదా మీ యొక్క బిజినెస్ మీద ఆచారం వదిలిపెట్టుకోవాలి. కానీ మీ యొక్క బిజినెస్ అనేది కూడా ఇక్కడి నుంచి జీవనోపాధికి చాలా మంచిగా ఉంటుంది. ఇక బిజినెస్లో అనుకున్నటువంటి మీ యొక్క ఆలోచన ధోరణి అనేది మారుతుంది. ఇక ప్రాపర్టీస్లోకి బిజినెస్ రాబోతుంది. మీ యొక్క వ్యాపారం ఇక్కడ నుండి 3 పువ్వులు 6 కాయలుగా మారబోతుంది. ఇక రీజన్ ఏమిటంటే